హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, అది బిగ్ బాస్ గురించి మాట్లాడదాం అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఇంకొక 4 వారాలు ఉంది కదా బిగ్ బాస్. అందుకనే ఈ నెల రోజులు బిగ్ బాస్ గురించి రివ్యూ ఇస్తానన్నమాట. రివ్యూ అంటే ఎవరు ఎవరి గురించో కాదు, అంతమంది ఉన్నారు కాబట్టి అందరి గురించి ఇవ్వను. రివ్యూ అంటే మామూలుగా తనుజ, ఇమానుయేల్, ఇంకా భరణి గారంటే ఇక పాపం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి కదా, మొన్న టాస్క్లో పడి కొంచెం బోను కొంచెం ఫ్రాక్చర్ అయ్యి అట్లా వచ్చింది కదా. విన్నర్కి అంటే టాప్ 5లో ఉంటాడు భరణి గారు. ఇంకా కళ్యాణ్ అనమాట. ఈ ముగ్గురు గురించి మాట్లాడాలి. తనుజ, ఇమానుయేల్, ఇంకా కళ్యాణ్. ఈ ముగ్గురు గురించే నేను కంటిన్యూగా ఈ నెల రోజులు వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. ఏం లేదు, ఇప్పుడు తనుజ అంటే బయట నుంచి వచ్చింది, కన్నడ నుంచి వచ్చింది, అది దాని పాపం ఇన్స్టాలో అక్కడిక్కడ కొంతమంది అంటే తనుజ అంటే ఇష్టం లేని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఎక్కువగా. కానీ ఏం అట్లా అట్లా ట్రోల్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు తనుజ తెలుగింటి అమ్మాయే. ఇప్పుడు చీర కడితే ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉంటుంది. ఎంత అసలు మన ఇంట్లో ఆడపిల్లని, మన ఇంట్లో అక్క చెల్లెల్ని, మన ఇంట్లో తోడబుట్టిన దాన్ని చూసినట్టే ఉంటుంది తనుజ బిగ్ బాస్లో. అసలు ఆ చీరలు కట్టడం ఏంటి, అసలు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ ఫేస్లో అమాయకతనం ఏంటి, అందంగా ఫేస్ కనపడము. అసలు ఎలాంటి మేకప్ ఏమి చేయకపోయినా, ఏ జ్యువెలరీ లేకపోయినా తనుజ వెరీ క్యూట్, న్యాచురల్ అనమాట. న్యాచురల్ బేబీ అనమాట, న్యాచురల్ క్యూటీ అనమాట. ఒక బటర్ఫ్లై లాగా ఉంటుంది, ఒక ఏంజల్ లాగా ఉంటుంది అనమాట తనుజ. అట్లా తనుజ అంటే ఇష్టం. ఎందుకంటే తను బిగ్ బాస్ హౌస్లో మీకు ఎట్లాంటి సేఫ్ గేమ్ అన్నా ఏదన్నా ఎవరు ఏమన్నా అనుకోండి, అందరూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా నిజాయితీగా ఆడదాము, ఫ్రాంక్గా ఉందాము, యథార్థంగా ఉందాము అనేసి ఎవ్వరు అనుకోరు. ఉన్నట్టు మాట్లాడదాన్ని. కొంతలో కొంత ఎక్కడో ఒకసాట సేఫ్ గేమ్ ఆడాల్సిందే. అది అలాంటి హౌస్ అనమాట, అలాంటి ఇల్లు కాబట్టి బిగ్ బాస్ ఇంట్లో కొంత అంతవరకు సేఫ్ సపోర్ట్ తీసుకోవడాలు, సపోర్ట్ లేనిది ఎవ్వరు కూడా ప్రతి గేమ్లో ముందుకెళ్ళరు. అట్లాంటి విషయాల్లో తనుజన్ అంటే మాత్రం అందరిది తప్పు ఉంటుంది. అందరు తనుజ సేఫ్ గేమ్ ఆడిందంటే అందరూ కూడా సేఫ్ గేమ్గానే ఆడుతున్నారు. అందరు కూడా అదే పాయింట్ మీద నేను మాట్లాడుతున్నా, అందరు కూడా అదే సేఫ్ ఆడుతున్నారు. ఇంకోటి వచ్చేసి తనుజకి సపోర్ట్ చేయండి అని అంటలా. న్యాయం ఎక్కడుంటే ఫ్రెండ్స్, ఇగో ట్రోల్ చేసినంత మాత్రాన, తనుజ వీడియోలు పెట్టినంత మాత్రాన ఆమె ప్రతి ఏ పట్టు చీర కట్టుకుందా బీభత్సంగా ట్రోల్ వెళ్ళిపోతాయి ఆమె వీడియోస్, ఫొటోస్ కానీ. అసలు ఆమె వీడియోస్ అయితే చెప్పలేం. అంటే ఆమె చుట్టూరి ఆమె వెంబడే తిరుగుతూ ఉంటుంది అనమాట సోషల్ మీడియా అంతా. బిగ్ బాస్ హౌస్లో ఏం చీర కట్టుకుంటుంది, ఏం డ్రెస్ చేస్తుంది అనేసి అందరు ఇట్లా వెయిట్ చేస్తారు అనమాట. ఎవరి గురించి కంటెంటేజ్ గురించి ఎవరి కోసం ఎదురు చూస్తారో చూడరు, నాకైతే తెలియదు. కానీ నేనైతే తనుజ ఈరోజు ఏం కట్టింది, అసలు ఎంత బాగుంది, ఎంత క్యూట్ ఉంది, అట్లా ఈ వీడియోస్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా. ఇంకొక నెల రోజులే కదా, ఆల్రెడీ విన్నర్ ఎవరో కప్ ఎవరిదో ముందే తెలిసిపోయింది. ఇక ఇప్పుడు తెలవాల్సింది ఏముంది. అయితే వెయిట్ చేసి చేద్దామని అనుకున్నా, ఎదురు చూసి. ఇక లాస్ట్ మూమెంట్కి వచ్చింది కదా, నెలకు వచ్చింది లాస్ట్ మంత్. అందుకని ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. మీకు నచ్చితే తనుజ అమ్మాయి, మన ఇంటి ఆడపిల్ల, చక్కగా క్యూట్గా ఉంది, మంచిగా ఆడుతుంది. ఆడపిల్ల ఎక్కడి నుంచి వచ్చింది, తెలుగు అమ్మాయా, కన్నడ నుంచి వచ్చిందా, వేరే ఊరి నుంచి వచ్చిందా అని కాదు ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నా. మనము ఇక్కడి నుంచే బెంగళూరు, బొంబాయి వెళ్ళి బతకడానికి వెళ్తాం. అక్కడ ఎట్లా అంటే ఏదన్నా ఆఫర్ వస్తాం మన పిల్లలకి కానీ ఎవరికన్నా, వాళ్ళు కూడా ఇట్లా అయ్యో మా హైదరాబాద్ అమ్మాయి వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు అని అంటే, తెలంగాణ నుంచి వచ్చారని అంటే మనకి ఎంత బాధ ఉంటుంది. మన కంట్రీ, మన ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, మన దేంట్లో ఇది చేసుకున్నా
అందరం మన ఇంటి ఆడపిల్ల లెక్కనే చూడాలి. మీకు నచ్చితే తనుజకి సపోర్ట్ చేయండి. ఇంకోటి ఇమానుయేల్ గురించి చెప్పాలంటే ఇమానుయేల్ కూడా జబర్దస్త్లో కానీ అక్కడ ఇక్కడ చాలా చాలా చేశాడు. అన్ని ప్రోగ్రాంలో కానీ #1 కామెడీ బాగా చేస్తాడు అనమాట. కామెడీ ఎంటర్టైన్మెంట్ కానీ సూపర్ సూపర్ చించేస్తాడు. గేమ్లో కూడా 100% ఉన్నాడు. అసలు అంత లావుండి అరే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళంగానే అబ్బో ఎట్లా ఆడతాడా, అసలు గేమ్స్ ఎట్లా గేమ్లోకి దూకితే ఎట్లా ఆడతాడా, అమ్మో ఇంత లావున్నాడు, వాళ్ళని ఎదుర్కోగలుగుతాడా అనేసి అనుకున్నాం. కానీ బాడీ తెలివి ఇవి బాడీ బలం ఉంటే కాదు, ఎంత లేదన్నా ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. అది 100%, 100లో 99% మార్కులు వేయచ్చు విన్నర్గా. కాకపోతే ఎక్కడ జీరో అయిపోయాడు తెలుసా ఫ్రెండ్స్ ఇమానుయేల్? ఈ మన నామినేషన్లోకి వస్తే స్టార్టింగ్లో 2 వీక్స్ 1 వీక్ ఏమున్నాడు అంతే నామినేషన్లో. మొత్తం ఇన్ని వీక్స్ మొత్తం సేఫ్ అనమాట. మొన్న వీక్లో మన వారంలో నామినేషన్ వేస్తుంటే అప్పుడు అది బొమ్మల టాస్క్లో టెడ్డీ బేర్ బొమ్మలు పెట్టి నామినేషన్ చేయమన్నారు. అప్పుడు కళ్యాణను మన ఇమానుయేల్ ఉన్నప్పుడు పాపం కళ్యాణ్ అన్నిసార్లు నామినేషన్లో వచ్చి సేవ్ అవ్వకుండా వచ్చాడు. అక్కడన్నా బుర్ర వాడిండా, గేమ్లు ఆడుతున్నాడు ఇమానుయేల్, కష్టపడుతున్నాడు. అప్పుడన్నా మైండ్ వాడి అరే నన్ను ఇట్లా మొన్న శ్రీజ కూడా వచ్చి నామినేషన్ చేసినప్పుడు శ్రీజ వచ్చి చెప్పింది, ఇట్లా నువ్వు సేఫ్ ఆడుతున్నావు ఇమానుయేల్, చూసుకో, నువ్వు నా నామినేషన్లో రాకుండా ఉంటే నీకు బయట ఆడుతున్నావా లేదని ఎట్లా తెలిసిద్ది అని అలా చెప్పింది శ్రీజ. అప్పుడన్నా మైండ్ ఆలోచించుకోవాలి కదా ఇమానుయేల్. అలా ఆలోచించుకోకుండా సరే నేను నామినేషన్ అవుతా అని అన్నాడా. ఇంకా చెప్పాలి, అంత ఫోర్స్ పెట్టి అన్ని బలమైన కారణాలు పెట్టాడు కళ్యాణ్. నువ్వు అన్న నామినేషన్లోకి వస్తలేదు, నువ్వు ఒక్కసారన్నా నామినేషన్లోకి వస్తే నీకు తెలిసిద్ది కదా, నువ్వు బయట ఎట్లా, మేమంటే ప్రతి వీకు నామినేషన్లో ఉండి సేవ్ అయ్యకుంటూ వస్తున్నాము, నీ ఆట బయట వాళ్ళకి కూడా తెలవాలి కదా అన్నప్పుడన్నా కళ్యాణ్ అంత క్లారిటీగా నామినేషన్ టైంలో అంత క్లారిటీగా వాదిస్తున్నాడు మాటలు. కాకపోతే డెమన్ పవన్ మాత్రము బ్యాడ్గా చేశాడు. కళ్యాణ్ మాటలే నాకు అంటే ఇదిగా అనిపించింది. కానీ మన ఇమానుయేల్ మాటలు చాలా పవర్ఫుల్గా చాలా ఇదిగా అనిపించింది, చాలా గట్టిగున్నాయి అనేసి కళ్యాణ్ని నామినేషన్ చేస్తాడు. అట్లా ఎన్ని వారాలు సేవ్ అవ్వకుంటూ వస్తున్నాడు. మన అసలు ఒక్క వారం అన్నా నామినేషన్లోకి వెళ్తే ఎంత బాగుంటుంది ఇమానుయేల్. అదండి ఇమానుయేల్ అయితే ఇట్లా సేవ్ అవ్వకుండా వస్తున్నాడు. అందుకే ప్రజల్లోకి వస్తే కదా. ఇప్పుడు తనుజకి హై ఓటింగ్ ఉందా, ఇమానుయేల్కి తక్కువ ఓటింగ్ ఉందా, కళ్యాణ్కి తక్కువ ఓటింగ్ ఉందా, ఓటింగ్ని బట్టి తెలిసిద్ది. ఇప్పుడు మన తనుజది కళ్యాణ్ది స్టెప్ బై స్టెప్ ముందుకి వెనక్కి వెళ్తా ఏకదం ఒకటేసారి మన అది తనుజనే ఉంటుంది ఓటింగ్లో ఫస్ట్. ఈ మన ఇమానుయేల్ కూడా వస్తేనే కదా ఫ్రెండ్స్ తెలిసేది. ఓటింగ్లోకి నామినేషన్ అయితే ప్రజల్లోకి వస్తే అరే ఇమానుయేల్ నామినేషన్లో ఉన్నాడు అని ఇష్టమైన వాళ్ళు ఎంతమంది లైక్ చేస్తారు, ఎంతమంది ఇమానుయేల్ సపోర్ట్ చేస్తారని కదా తెలిసేది. పాపం పిచ్చి బుర్ర సేపు ఆడుతున్నాడు ఇమానుయేల్ని మనం ఏం చేయలేం. గేమిల్ #1 అన్నికి #1 ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ వీడియో కాబట్టి నేను బిగ్ బాస్ రివ్యూ ఇచ్చేది షార్ట్ లెంత్లో నేను ఫినిష్ చేస్తాను. చెప్పాల్సిన అయితే చాలా ఉన్నాయి. అన్ని రోజులన్నీ మైండ్లో పెట్టుకొని ఈరోజు మొత్తాన్ని తీయాలంటే పాపం మీకు కూడా అంత లాంగ్ వీడియో చూడాలంటే రిస్క్ వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా కళ్యాణ్ గురించి చెప్పాలంటే కళ్యాణ్ కూడా మంచిగా వచ్చిన 2-3 వీక్స్లో అయితే వీక్ ఉండే, ఇప్పుడైతే సూపర్ ఏకదం మంచిగా ఆడుతున్నాడు. ఇంకా మాట్లాడే దాంట్లో కానీ గేమ్స్లో కానీ అన్నిట్లో షార్ప్ లెంత్లో చాక్లాగా దూరిపోతున్నాడు. అట్లా ఓటింగ్లో కూడా పాపం బాగున్నాడు. ఇంకేంటంటే కాస్త అక్కడక్కడ వాయిస్ ఎక్కడ రేజ్ చేయాలో ఎక్కడ తక్కువ చేయాలో అదొక్కటి మర్చిపోయి రేజ్ చేయాల్సిన చోట కొద్ది డల్ అవుతున్నాడు అనిపిస్తుంది కళ్యాణ్. కానీ కళ్యాణ్ కూడా మన అబ్బాయే కాబట్టి, ఇక్కడ ఒక ఆర్మీ నుంచి వచ్చిన ఒక మనిషి కాబట్టి మీరు కళ్యాణ్ కూడా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మంచిగా ఈ ముగ్గురికి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఎవరిని? తనుజని, ఇమానుయేల్ని, కళ్యాణ్. ఈ ముగ్గురు గురించి నేను
ప్రతిరోజు నేను రివ్యూ ఇస్తూనే ఉంటాను. ఈ ముగ్గురు గురించి చెప్తాను, సరేనా? ఈ ముగ్గురులో మీకు ఎవరు ఇష్టమో మీరు కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ని బట్టి నేను మీకు మాట్లాడుతూ ఉంటాను అనమాట. సరేనా ఫ్రెండ్స్? ఈ ముగ్గురులో ఎవరి ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే దేవుడా, ఆ ఇమానుయేల్ గురించి ఆలోచిస్తుంటే అసలు తల పట్టుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. నామినేషన్లోకి రాకోకుండా ఎందుకు అలా చేసుకుంటున్నాడు, చెట్ట గేమ్ ఆడుతున్నాడు. అది ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రోజుకొక వీడియోతో రివ్యూతో వస్తానన్నమాట. రివ్యూ అంటారా ఏమంటారో, నేనైతే మామూలుగా సపోర్టింగ్ కోసం అనేసి తనుజ, ఇంకా ఇమానుయేల్, కళ్యాణ్, ఈ ముగ్గురు గురించి మాట్లాడటానికైతే వస్తాయి. ఎందుకంటే నాకు ఈ ముగ్గురు అంటే చాలా ఇష్టం. ముగ్గురులో ఒక్కరిదే చెప్పంటే ఐఎమ్ క్యూట్ స్మార్ట్ బేబీ తనుజ, చాలా ఇష్టం. బట్ ఆమె విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తనుజ విన్నర్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తే అంత తనుజ అంత ఇష్టపడుతున్నారని నేను అనుకుంటాను. ఓకేనా? బాయ్.